శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాల్లో నిన్న 2 నామాలు చెప్పుకున్నాం. మంత్రిణి అంబ విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఈ 2 నామాలు కూడా భాస్కర్ రాయల వారి యొక్క భాష్యం ప్రకారం ఉన్నాయి. ఈ 2 నామాలని చెప్పేసి చెప్పుకున్నాం. తరువాత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర తరువాత నామం. ఈ శ్లోకపాదం అంతా ఒకటే నామం. కామేశ్వర ముఖ ఆలోక, కామేశ్వరుడైనటువంటి శివుడి యొక్క ముఖాన్ని చూసి కల్పిత శ్రీ గణేశ్వర, శ్రీ గణేశ్వరుణ్ణి మహాగణేశ్వరుణ్ణి సృష్టించిన తల్లి అని ఈ నామానికి అర్థం. ఈ నామానికి సంబంధించిన కథాభాగం కూడా ముందరే చెప్పుకున్నాం. తరువాత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని, మహాగణేశుడు చేత భేదించబడినటువంటి ఆ విఘ్నయంత్రం ఏదైతే ఉందో అది చూసి సంతోషించిన తల్లి, ప్రహర్షిత బాగా సంతోషించిన తల్లి అని ఈ నామానికి అర్థం. ఇవి ఈ నామానికి అర్థాలు. భాస్కరాయల వారు కూడా ఇదే అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఇక్కడ కూడా చాలా తత్వం చెప్పారు ఆయన. ఈ నామానికి సంబంధించిన కథాభాగం కూడా మనకి ముందరే అయిపోయింది. ఈ ప్రకారంగా ఈ 2 నామాలు కూడా పూర్తి అయిపోయినట్లే. తరువాత నామానికి వస్తే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఇక్కడి నుంచి చెప్పుకోవాలి నామాలు. ఈ నామాలు చెప్పాలంటే వీటికి సంబంధించిన కథాభాగం కూడా చెప్పాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కథాభాగంలోకి వస్తున్నాం. ఇప్పుడు విశుక్రుడు విశంకుడు ఇలాంటి ప్రధానమైనటువంటి వాళ్ళు కూడా సంహరించబడ్డాక ఇంక ఇప్పుడు నేరుగా భండాసురుడు యుద్ధానికి వస్తున్నాడు అన్నమాట. ఇది ఇక్కడి నుంచి కూడా భండాసురుడు అలాగే లలిత అమ్మవారి యొక్క వాళ్ళిద్దరి యొక్క యుద్ధం. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఘట్టం. ఎంత ప్రత్యేకమైన మహిమాన్వితమైన ఘట్టం అంటే దీనికి ప్రత్యేకంగా ఫలశ్రుతి చెప్తున్నారు హయగ్రీవుల వారు. ఇదం శ్రుడు మహాప్రాజ్ఞ సర్వపాప నికృంతనం లలితాచరితం పుణ్యం. లలితాచరితం అంటారు ఇక్కడి నుంచి వచ్చేదాన్ని. అణిమాది గుణప్రదం. పైగా విషునాయన కాలేషు పుణ్యేషు సమయేషు చ సిద్ధిదం సర్వపాపఘ్నం కీర్తితం పంచపర్వసు అష్టమి, మహర్నవమి అంటే ఇటువంటి నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఇటువంటి విశేషమైనటువంటి పర్వాలు చదవడం చాలా పుణ్యప్రదం అని చెప్తున్నారు అన్నమాట. సరే, మొత్తానికి కథాభాగంలోకి వస్తే భండాసురుడు కుటిలాక్షుడు ఉన్నాడు. ఆ కుటిలాక్షుడితో చెప్తున్నాడు అనమాట. గచ్చరే కుటిలాక్ష తుం సజ్జీకురు పతాకిని. ఇక నువ్వు వెళ్ళి నేను యుద్ధానికి వెళ్తున్నాను, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి అని చెప్పేసి చెప్పాడనమాట. 2,000 అక్షౌహిణీనాం 85 అని అంటే 2,180 పంచాశీతి 2,180 అక్షౌహిణీ సేనలను వేసుకుని వస్తున్నాడు అనమాట. అంటే ఇంతమంది వచ్చారంటే నిజానికి శూన్యకే నగరే తత్ర స్త్రీ మాత్రం అవశేషితం. నిజానికి స్త్రీలు తప్ప ఇక్కడ ఆ శూన్యక నగరంలో ఇంకెవరు లేరు. అంటే మొత్తం అందరినీ వేసుకొస్తున్నాడు. ఆభీల నామ దైత్యంద్రో రథపర్వం మహారథ. ఆభీలం అనేటువంటి ఒకనొక రథాన్ని వేసుకొస్తున్నాడు. సరే, ఈ రాక్షస వర్ణనలు ఎక్కువ చేయవసరం లేదు. అమ్మవారు కూడా వస్తున్నారు. నిశ్చిత్య లలితాదేవి స్వయం యోద్ధం ప్రచక్రమే భండ దైత్యేన దుష్టేన. ఇప్పుడు ఇలా భండాసురుడు ఇంత సేననేసం స్వయంగా వస్తున్నాడని తెలిసరికి అమ్మవారు ఆవిడంతా ఆవిడ నేనే యుద్ధం చేస్తానని నిర్ణయించుకుని ఆవిడ బయలుదేరుతున్నారు అనమాట. చతుర్వేద మహాచక్ర పురుషార్థ మహాహయ. చతుర్వేదాలే రథచక్రాలుగా అంటే శ్రీచక్ర రథానికి పురుషార్థ మహాహయ. 4 పురుషార్థాలే గొప్ప హయములు గురములు. ఆనందధ్వజ సంయుక్త నవభి పర్వభిర్యుత. ఆనందధ్వజం అనే ఒక జెండా కలిగినటువంటి 9 పర్వాలతో కలిగినటువంటి గొప్ప చక్ర రథాన్ని వేసుకుని అమ్మవారు వస్తున్నారు. 10 యోజన మున్నమ్రం 4 యోజన విస్తృత. 10 యోజనాల పొడవు 4 యోజనాలు వైశాల్యం కలిగినటువంటి శ్రీచక్ర రథం. మహారాజ్ఞి చక్రరాజ రథేంద్ర ప్రచలన్ బహో. ఆవిడ మొదటిసారిగా రథాన్ని కదిలించి ఆవిడ కదిలారనమాట. ఆవిడ అలా కదలగా ఆవిడను అనుసరిస్తూ ముందరగా శ్యామలాదేవి ఆవిడ యొక్క గేయ చక్రాన్ని కూడా కదిలించిందనమాట. ఆ వెనకనే కిరిచక్రం, కిరిచక్రస్య పృష్ఠత. కిరిచక్రము అలాగే గేయ చక్రం కూడా కదిలాయనమాట. అంటే శ్యామల వారాహి దేవతలు కూడా కదిలారు. అన్యాసామపి శక్తినాం వాహనాన్ని
పరార్ధశః. ప్రధాన దేవతలు ముగ్గురు కదిలేసరికి మిగిలిన శక్తి సేనలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వాహనాలు వేసుకుని మిగిలిన శక్తులు కూడా బయలుదేరాయన్నమాట. ఈ విధంగా అమ్మవారు ఆ భండాసురుడి వైపు యుద్ధానికి బయలుదేరారు. తరువాత ఆ యుద్ధంలో ఇటు భండాసురుడు అటు అమ్మవారు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఎదురుగా ఉన్నారు. ప్రహారద్వయ పర్యంతం సేనయోరభయోరపై. ఈ విధంగా ప్రహారద్వయం ఇద్దరు సేనలకి కూడా ఆ యుద్ధం జరిగిందనమాట, మొదలైందనమాట. తత్ర శ్రీ లలితాయాశ్చ భండస్యాప్యభవద్రణ. వాళ్ళిద్దరికీ కూడా అంటే ఇటు అమ్మవారికి రాక్షసుడికి యుద్ధం మొదలైంది. అస్త్ర ప్రత్యస్త్ర సంక్షోభ తుములీకృత దిక్తట. రాక్షసుడు అస్త్రాలు వేయడం, ఆ రాక్షసుడు వేసినటువంటి అస్త్రాలకి బదులుగా అమ్మవారు కొన్ని అస్త్రాలు ప్రయోగించడం, ఈ విధంగా అక్కడ యుద్ధం మొదలైందనమాట. ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో ఆ రాక్షసుడు వేసిన అస్త్రాలకి అమ్మవారు ప్రత్యస్త్రాలు వేశారని మిగిలిన శక్తి సేనల విషయాల్లో చెప్పుకుంటూ వచ్చారు, శ్యామలాదేవి అలాగా. కానీ ఇక్కడ అలా కాదు. రాక్షసుడు ఈ భండాసురుడు ఏం అస్త్రం వేశాడు, దానికి లలిత అమ్మవారు ఏం ప్రత్యస్త్రం వేశారు అనే ఈ విషయాన్ని మటుకు చాలా విపులంగా చెప్తున్నారు. ఇది చాలా విశేషమైన చరిత్ర, అందుకే ఇంత గొప్ప మహత్తు కలిగి ఉండటం. ఇప్పుడు ఈ విషయం వింటే ఇది సంపూర్ణంగా ఉపాసనకి సంబంధించిందే. మనం అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రాక్షసుడి యొక్క అస్త్రాలు గాను, వాటికి ప్రత్యామ్నాయాలు ఆ మంత్ర సాధనలే అమ్మవారు ప్రయోగించిన అస్త్రాలని పేర్లలోనే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు.